అవును బ్రో, అంత మంచిదేనా మరి? అంత మంచిదే బ్రో. ఏడైతుంది ఇప్పుడు మళ్ళీ వచ్చి? 7-6 నెలలు అవుతుంది ఆడవాట. ఇట్లా వర్షం పడంగా ఇట్లా బజ్జీలు వేసుకొని తినడం ఏమో మజా అనిపిస్తుంది కదా. మరి కానీ నీకంటే పని చుట్టూన్నది, నేను పని పెట్టుకొని బజ్జీలు వేసుకొని తినుడు. వర్షం కూడా ఉంది కాబట్టి పోలేవు, లేకపోతే నువ్వు పోకపోయింటావు. వర్షం అవి ఏందో, అవి మాల్టాల తలకాయ కారు. ఈ జనవరి ఫిబ్రవరి మొత్తం వానలే పడేది. 4 రోజులకు ఒకసారి మళ్ళీ ఇట్లా పడుతుంది, మళ్ళీ ఎండ కొడుతుంది. ఊంటే వస్తుంది అని ఊంటే పోతుంది. ఏ తలకాయ కార ఉన్నది యావ. మరి జీతం ఎంత వస్తుంది, ఎంత లేపుతున్నావు మరి? ఇక బ్రో మళ్ళీ కొత్తగా అడుగుతుంది. అడుగు, అన్నీ ఉండాలా. ఇక కొత్త కదా బేసిక్. ఇప్పుడు మళ్ళీ ఏజెన్సీలు కాబట్టి మధ్యలో ఓకే, అంత ఓవర్ ఏం లేదు, అంత తక్కువ ఏం లేదు, ఓకే అనమాట. జీతం బయటకి చెప్పుకోకపో దీన్ని మేనేజ్ చేసుడు భలే మేనేజ్ చేస్తారు బ్రో ఆయన అని. నేను చూసిన ఎన్నిసార్లు నా జీతం గురించి చెప్పుకుంటా, చెప్పరు బ్రో. ఇగో అన్న సుట్టపోడు బిట్టపోడు అన్న దోస్తు ఆడి ఉంటాను, ఇంటికి ఫోన్ చేస్తారు కదా. ఈడ ఇల్లు 24 గంటలు పని చేసినట్టు మాల్టాలా ఫోన్ లేవట్టారు, బిజీ ఉందంటారు. అరే ఆడికి ఏదన్నా ఇప్పుడు అన్న ఎట్లున్నదే అడుగుతారు చూసినావా, వాళ్ళకు రెస్పాండ్ కారు. ఓకేనా, ఏదో బతికేందుకు వచ్చినాం, పని చేసుకుని బతికేందుకు వచ్చినాం అంతే. వలస బతుకులు ఇవి. ఏమన్నా మనం ఏమైనా మాల్టాలో ఏమైనా వేలేడుతున్నా, ఏదో వీడియోలలో కనబడతాం అన్న తోపు తురుము అది అని అంటారు. కానీ ఏం లేదు బ్రో, మనం కూడా గట్లనే పని చేసుకునేదానికి వచ్చినాము, అందరి లెక్క పని చేస్తున్నాము. అన్నీ చేస్తూ మనం వీడియోస్ ఒక నలుగురికి హెల్ప్ చేస్తున్నాం అన్నమాట, సమాచారం అందిస్తున్నాం, ఇన్ఫర్మేషన్. మరి ఇంత ఇన్ఫర్మేషన్ అని ఇష్టోడు కావాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాల్టా ఇష్టపడితే అయితే నాకు ఏం తెలియదు. ఈ అక్క ఈ మాల్టా అంటే అసలు ఏ దేశమో, అదే నాకు ఈ యూరోప్లో మాల్టా ఉన్నదని అంటే ఇది ఏందో అని అనుకున్నాను నేను. ఇడికి వచ్చి చూసేదానికంటే మొత్తం అంతా సినిమా మొత్తం రివర్స్ అయిపోయింది. ఆడ అనుకున్నది వేరైంది, ఇడికి వచ్చినాక ఉన్నది వేరైంది. అట్లనే ఆలోచించిన ఏదో చేద్దాం, నలుగురికి తెలియజేద్దాం మాల్టా గురించి. ఓడు ఈడ ఈడ యూట్యూబర్లు కూడా ఓడలేడు. అవునవును, చెప్పేందుకు గిట్లుంటది మాల్టా, గింత జీతాలు, ఇన్ఫర్మేషన్ ఇచ్చడంలో తప్పులేదు. అదే నలుగురికి గిట్ల ఇన్ఫర్మేషన్. మాల్టాలో ఒక జాబ్ చేస్తూ ఇంకో జాబ్ చేసుకుంటే మినిమం ₹1,00,000 పంపించుకోవచ్చు బ్రో, ఖచ్చితంగా పంపించుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ టైమింగ్స్ ఏందో తెలియదు, ఈ టైమింగ్స్ ఏందో తెలియదు. అందరికి సెట్ అవుతుంది అని చెప్పలేం, కానీ దాదాపు 2 జాబ్స్ చేస్తూ మాక్సిమం చాలానే ఉంది. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు వాస్తవంగా ఇప్పుడు చెప్పుడు ఎందుకు పేర్లు ఎందుకు కానీ ఒక జాబ్ చేస్తాడు ఒక అన్న, నేను చెప్తా, 5-6 గంటలు 6-7 గంటలు జాబ్ చేస్తాడు, మెయిన్ జాబ్. అందులో €800 €900 దాకా బేసిక్ వస్తుంది, బేసిక్ సాలరీ వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకో వేరే ఫుడ్ డెలివరీ జాబ్ చేస్తాడు. ఆ జాబ్ ఈ జాబ్ కలిసి €2,000 పైన లేపుతాడు. ఒకటిన్నర పంపించుకుంటాడు. మనము ఇదే ముచ్చట వీడియోలలో చెప్తే ఎవరికంటే గంతగానం మిగులుతాయి అని ఒకడు అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పల్లా, అందరు రావద్దు అని అనుకుంటారు. ఇంటికన్నోడికి అందుకే చెప్పరు. మళ్ళా మనం మర్చిపోతున్నాం, మన తెలుగు కమ్యూనిటీ ఇంకా అమ్మో తెలుగు గురించి చెప్పరు, అసలే చెప్పరు. అవును, మరి మంచి ఉంటే మంచి ఉన్నా అని చెప్తే ఏమైతే అసలు నీ దగ్గరికి ఏమన్నా నా చిక్కుకుంటాడా అంటే బ్రో మంచిగా ఉంటే చెప్పచ్చు కదా. అంటే మనోళ్ళు కూడా ఎట్లయితే యూరోప్ మొత్తంలో ఈ మాల్టా వీసా చాలా టఫ్ ఉంది బ్రో, వీసా రావడం. ఒకటి ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను మా ఫ్రెండ్ కానీ చెప్పాను అనుకో, వాడిని ఇప్పుడు మన 1,00,000 ఐడెంటిటీ మాల్టానే తీసుకుంటుంది. అవును బాబా, ఇప్పుడు ఆ డబ్బులు గిట్ట రాసే అనుకో, ఆడు నన్ను మోసం చేసాను. వీళ్ళు వెనుకకు రావన్న విషయం కూడా వాళ్ళకు తెలుసో తెలియదు, వాళ్ళు అంతే పట్టించుకునే స్థితిలో ఉండరు. వాళ్ళకు తెలియదు కదా. మనోడు నేనే ఇంటికాడ ఉంటే కూడా ₹1,00,000 కట్టించుకున్నాడు, వీసా రాకపోతే ఆయనకి ఇయ్యలేడు. కరెక్ట్. అంటే మాల్టాలో ఉన్నది ఇట్లా సిస్టమ్. అంటే చాలా మంది వెళ్ళిపోవడం పోవడం కారణం కూడా ఇప్పుడు వీసా రాలేదనుకో, ఒకవేళ ఈడు ఆడేమంటాడు, మంచి చేద్దాం అనుకుంటాం మనం, కానీ వీసా రాలేదనుకో, వాడు అంటే జస్ట్ అట్లీస్ట్ ట్రై చేసిండులే అని అనుకోడు.
వీడు నన్ను మోసం చేసిండు. వీసా రాకపోతే మోసం చేసిండు అదే భయం. అందుకే ఆ భయం, వీడికి మంచి చేసుడు ఎందుకు, హెల్ప్ చేసుడు ఎందుకు, ఇట్లా మాట్లాడు ఎందుకు అని చాలా మంది ఇగ్నోర్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ ఇది. అంటే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నేను ఇప్పుడు అదే చెప్తున్నా. అదే మీ లెక్కన ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇది ఉంది ఇది లేదని చెప్పాలి, అంతే అంతే. ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయాలి అంతేగాని మనం హెల్ప్ చేయడం ముంగడ పోతే కూడా కొంచెం మనకి కొంచెం థ్రెట్ ఉంది బ్యాడ్ నేమ్కి. అప్లై చేసిన వాళ్ళు అందరికి రావు కదా వీసాలు. మాల్టా ఎందుకో కానీ ఈ స్లోవోకియా కానీ ఇంకా కొద్ది దేశాలు కొంచెం సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది బ్రో. స్లోవేకియా వస్తున్నాయి బాగా. స్లోవేకియా కానీ, అల్బేనియా, స్లోవేకియా, ఇంకా కొన్ని గ్రీస్ కానీ కొంచెం సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. అర్మేనియా కూడా. మాల్టా అంటే కొంచెం అర్మేనియా షెంజన్ ఏరియా కాదు, షెంజన్ లో వెళ్ళే యూరోపే కానీ షెంజన్ లేదు. యూరోపే కానీ అల్బేనియా కూడా కాదు. అల్బేనియా కూడా కాదు. ఈ బల్గేరియా, స్లోవేకియా, రొమేనియా షెంజన్ లోకి వస్తాయి. షెంజన్ ఏరియాలో వీసా వస్తే బాగానే ఉంటుంది ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ. కానీ రాగానే 1,00,000 2 లక్షలు ఎక్స్పెక్ట్ చేయద్దు బ్రో, ఎందుకంటే మనకు ఏజెన్సీ ఉండొచ్చు, అవి ఉండొచ్చు. ఈ ఏజెన్సీలలో ఇప్పుడు కొన్ని అంటే డెఫినేషన్ కాంట్రాక్ట్ అని చెప్పేసి తీసుకుంటారు కంపల్సరీ. అందులో 2 ఏళ్ళ ఏడాదా అట్లా కొన్ని కంట్రీ డెఫినెట్ కాంట్రాక్ట్ ఇలా ఇది స్ట్రక్ అయిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు బ్రో. అంటే కొన్ని కంపెనీలు సంవత్సరం, కొన్ని కంపెనీలు 2 years ఉన్నాయి, కొన్ని 2 years 2 years కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అని కూడా కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలల్లో, కొన్ని పేర్లు ఎందుకు కానీ కొన్ని ఏజెన్సీలలో కూడా చాలా ఉన్నాయి. ఇంతకు ముందు దుబాయ్ ఉన్నావు కదా, మాల్టాకు దుబాయ్కి ఏమన్నా తేడా కనబడుతుందా? కనబడుతుంది. ఆడ మంచి అనిపించింది, ఈడ మంచి అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ దుబాయ్లో కొంచెం టైం ఇచ్చిన, నేను అంత టైం ఇంకా ఇక్కడ ఇయ్యలే. కానీ ఒక్కటి మాత్రం ఫిక్స్ అయినా, మాల్టాకి టైం ఇవ్వాలి. అత్తెకత్తెనే నాకు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చినామో అత్తెకత్తెనే రీచ్ కాలేము. కొంచెం టైం ఇవ్వాలా. మనం కంపెనీలు చేంజ్ అవ్వడం, మన ఎంప్లాయర్ని చేంజ్ అవ్వడం, ఏజెన్సీ కాకుండా డైరెక్ట్ కంపెనీతో మనం కార్డు చేయించుకోవడం, ఇలాంటివి జరిగిన తర్వాత అయితే మాల్టాలో డబ్బులు ఉన్నాయి కానీ కొంచెం టైం ఇవ్వాలా. అత్తెకత్తెనే నాకు మొత్తం సర్దేసి ఇవ్వాలా అంటే మాత్రం కొంచెం కష్టమే. 2 years నువ్వు ఏజెన్సీ ఉన్నావు అనుకో, ఏజెన్సీ నుంచి బయటకు వచ్చి డైరెక్ట్ కంపెనీకి వీసా చేయించుకోవడమా, కార్డు చేయించుకోవడమా, ఇలాంటివి చేస్తే మాత్రం ఓకే, ఉన్నాయి డబ్బులు. ఇంకా మనకు తెలిసిన అన్న మొన్న కొత్తగా వచ్చిండు, 5-6 గంటలు డ్యూటీ చేస్తాడు, 800 euros జీతం చేస్తాడు. అన్న వచ్చి నాకు మాల్టా మంచి అనిపిస్తలేదు అంటాడు. నువ్వు 5-6 గంటలు అంటే వాస్తవంగా వాళ్ళకు 7 గంటలు జాబ్ ఉంటుంది. 1 గంట ముందే వస్తాడు. ఆడ సూపర్వైజర్ ఉండడు, ఏముండడు. అంటే అలా కంపెనీలో ఎట్లుంటది, ఎవడు ఉండడు. గంట ముందే వచ్చేస్తాడు. నేను పొద్దున లేవను కథ రూమ్కి వస్తాడు, నన్ను లేపుతాడు. వచ్చి ఒక్కోసారి అన్న మాల్టా మంచి అనిపిస్తలేదు అంటాడు. ఎందుకే అంటే 800 జీతం ఏంటి అంటాడు. 800 జీతం అంటే మరి పార్ట్ టైం చేసుకోండి అని అంటాను. పార్ట్ టైం చేసుకో అంటే చూడాలి మళ్ళీ మొన్ననే వచ్చిండు. ఇప్పుడు తను ఇంకో పార్ట్ టైం బీటైం చేసుకున్నావు అనుకో, 800 అంటే 800 రావు కానీ 900 బేసిక్ సార్లు వస్తాయి, 900 చిల్లర వస్తాయి. ఆయన అట్లా అంటాడు ఇక 800 అని. అవి అంటే మంచిగా సంపాదించుకోవచ్చు. వచ్చి నాకు మంచి అనిపిస్తలేదు అంటాడు. ఒక జాబీ ఖర్చులకైనా ఒక జాబీ మిగిలినా కానీ తనకు మనం చెప్పేటంత వాళ్ళం కాదు, కానీ మనం చెప్తే యాడింటారు జనాలు. నువ్వు ఊకోయా అంటారు. మళ్ళీ నేను వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది ఇక, సపడకి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మరి ఎట్లయితుంది ఇక ఈ రోజు ఈ 2-3 నెలల్లో పోతాను రాకపోతే గిట్ట ఏంటంటే ఫ్యామిలీని మిస్ అయిపోతున్నాను ఫీలింగ్ అంతే. ఇక బాగా రోజులు అవుతుంది, ఇక బగ్గా ఇంటికి పోయింది లేదు. ఇక పోతే చూద్దాం, మేబీ నాకు రావాలని అయితే అనిపిస్తలేదు. బట్ రాకపోతే మరి మీ ఆడియన్స్ ఎట్లా, మరి మీ ఇంకా మీకోసం ఇగో ఏంటంటే నేను ఇక్కడ ఉన్న ఒక 4 ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఇచ్చిన. ఇప్పుడు చాలా మాల్టా గురించి అయితే ఆల్మోస్ట్ మొత్తం చెప్పినట్టే నేను. నా వీడియోలు అన్నీ వస్తాయి అన్నిట్లల్లా. చెప్పిందే డబల్ అయితే చెప్పలేను కానీ మరి ఇంటికి అయిన తర్వాత కంటిన్యూ చేసే అవకాశం ఉందంటావా? మళ్ళీ చేద్దాం. నేను ఇప్పుడు ఇంటికి పోయినాక ఏం చెప్తా కదా, వ్యవసాయం చేస్తా, మనకు ఉన్నదే కదా మరి. మనం ఎట్టనే రైతు బిడ్డనే రైతుని. నేను కూడా ఇంటికాడ పని చేసిన కదా, అదే పని. చిన్నప్పటి నుంచి నేను సాఫ్ట్వేర్ జాబ్ కాదు, మన పని అది.
పోవాలా, పార పట్టాలా, కూర్పే పట్టాలా, ఓ 2 బర్రెలు కొనుకొచ్చుకుంటాను అనుకుంటున్నా. షెడ్ బర్రఫామ్ బర్లా ఫామ్ అంటే ఈ షెడ్ ఉన్నది బ్రో మనకి ఇంటికాడ ఆల్రెడీ. ఇంతకుముందు నాటుకోళ్ళు కూడా పెంచిన, తోట దగ్గర ఉంటుంది, ఒక 4 బర్రెలు కూడా ఉండే, మంచిగానే ఉండే, కానీ హార్డ్ వర్క్ ఎత్తుంటే ఇంటికాడ కూడా. అది కూడా బ్లాక్ చేసి చూపించు, మేము ఇక్కడ మాటలు వాళ్ళని చూస్తాం. అదే చూద్దాం. రీచ్ వచ్చింది అనుకో, ఇప్పుడు అవి వేస్తే అవి కూడా పెడతా. రీచ్ వచ్చింది అనుకో పెడతా. చెప్పలేం బ్రో, రేపటి నాడు ఏమవుతుంది అనేది మన చేతులు ఏం లేదు. పోయి ఇంత కూరగాయలు బీరాయాలు అందులో పెట్టుకుంటా వ్యవసాయంలో, అవి చూస్తా అనుకుంటున్నా. బిజినెస్ చేస్తా అని చెప్పారు. అంటే ఏ బిజినెస్? ఏం బిజినెస్ అన్నారు కదా, చిన్న ఒక బిజినెస్ చేద్దాం, లేకపోతే అన్న దందా చేద్దాం అన్నట్టు మాట్లాడారు కదా అన్న. ఏ దందా చేయాలా ఏదన్నా ఉన్నది, కానీ ఏం చేయాలనేది ఇంకా క్లారిటీ లేదు నాకే. క్లారిటీ లేదు. అంటే క్లారిటీ వచ్చినాక అయితే మీ ఆడియన్స్కి ఎప్పుడు కొంచెం సరేనా చెప్తా. ఈ నెల వచ్చే నెల ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉంటాయి వర్షాలు. అప్పుడప్పుడు పడతాయి, అప్పుడప్పుడు ఎండ కొడుతుంది. 1 వీక్ పడుతుంది, 1 వీక్ ఎండ కొడుతుంది. కానీ కొంచెం చాలా రిస్క్. డెలివరీ బాయ్ జాబ్స్ మాల్టాలా చాలా రిస్క్. ఎందుకంటే ఈ రోడ్లు మెయిన్, 2 ఈ స్కూటర్లు కొంచెం స్కిడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది బండ్లతో పోల్చుకుంటే. 3 ఇవి వెదర్ కండిషన్ ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. అప్పుడు వాన పడుతుంది, అప్పుడు ఎండ పడుతుంది, అప్పుడు రోడ్ ఈ వర్షంలో ఈ స్లిప్పర్ రోడ్ స్కిడ్డింగ్ బాగా అవుతుంది. తొందరగా స్కిడ్ అయితే లైన్ పడుకొని వచ్చి గుద్దిండి అనుకోని. మళ్ళీ ఇవన్నీ ముచ్చట్లు పక్కకేటు ఈ లైసెన్స్ ఉండదు. ఇది మెయిన్ ముచ్చట మనకు. ఇంటర్నేషనల్ లైసెన్స్ తోని సేఫ్టీ లేదు ఇక్కడ. అంటే ఏమన్నా అయితే ఇన్సూరెన్స్ ఏం క్లెయిమ్ కాదు. జస్ట్ మాల్టీస్ లైసెన్స్ ఉంటేనే, యూరోపియన్ లైసెన్స్ ఉంటేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. అది ఓన్లీ 10% ఓన్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఏదన్నా అయితే ఇప్పుడు హాస్పిటల్లో చూస్తారు. ఇప్పుడు ఏంటంటే సోషల్ సెక్యూరిటీ మనం కడతాం కాబట్టి హాస్పిటల్లో చూస్తారు ట్రీట్మెంట్. బట్ ఏంటంటే నీకు మెడిసిన్ కాస్ట్ మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు. ఇన్సూరెన్స్ ఏం క్లెయిమ్ కాదు బ్రో ఇంటర్నేషనల్ లైసెన్స్తోని. మనది ఇండియా మాల్టా లైసెన్స్ ఉంటే నీకు ఏదైనా కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. మళ్ళీ ఒక కారు పోతే ఇంకో కారు పక్క నుంచి పోయేంత సంధి కూడా ఉండదు. చిన్న రోడ్లు అందులో బండ్ల మీద పోయేటోళ్ళకి ఇంకెంత రిస్క్ అని నేను షాక్ అయిపోతుంటా. అసలు మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు ఇదంతా? ఏదో బ్రో నడుస్తుంది, నడిపిస్తారు. ఇట్లా అట్లా అని పర్టికులర్గా ఏం లేదు. పోతున్నామా, పని చేసుకుంటున్నామా, రూమ్కి వస్తున్నామా, నడుస్తుంది. అది అంతే. అందరి బతుకులు అంతే. ఇక డెలివరీ జాబ్ చేసే వాళ్ళు మ్యాక్సిమం 90% ఇంటర్నేషనల్ లైసెన్స్తోనే నడిపిస్తారు. ఓన్లీ 10% లోకల్ లైసెన్స్ ఉన్నాయి. ఎందుకని రిస్కీ జాబ్. కాఫీ సల్లా అయిపోయింది. నువ్వు మాల్టా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నీకేమన్నా అనుభవం అంటే ఏమన్నా ఇట్లా ఈడ జరిగిన ఉన్న సిచ్యువేషన్లు కొత్త హాస్టల్లకు ఏమన్నా చెప్పగలుగుతావు? ఏమన్నా అంటే మంచిగా ఉంటుందా, చెడ్డగా ఉంటుందా? నాకైతే తెలుసు, నేనైతే మాల్టా అయితే మంచిగానే ఉంటుంది. చేసుకొని బతికేటోడికి ఓకే, వస్తుంది, పైసలు అయితే వస్తాయి, సంపాదించుకోవచ్చు అని నేనైతే చెప్తా. నేను చెప్పుట్లా కాదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలనుకుంటారు. నా ఒపీనియన్ ఏది, నేను ఇట్లానే వీడియోలు చెప్తా కాబట్టి అన్న ఎప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు అనుకుంటున్నాను. ఇవి నువ్వేమన్నా చెప్పా అంటే మాల్టా వస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నావు, ఎట్లా అనుకుంటున్నావు? కొత్త వాళ్ళు మనం రావచ్చు. తర్వాత కొంచెం టైం ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాల్టాకు నేను చెప్పేది ఒకటే, మాల్టా కొంచెం టైం ఇవ్వండి. తర్వాత కూడా మీకు రాగానే వచ్చేటప్పుడే వచ్చిన ఊడికైతే ఊడికైనా కానీ 960 నుంచి 1000 దాకా బేసిక్ సాలరీ ఉండని ఉంటుంది. బేసిక్ సాలరీ అంటే మినిమం ఎంత బ్రో? 1 లక్ష చిల్లర అవుతుంది. 1 లక్ష చిల్లరకి ఎంచో 40,000 రూపాయలు ఖర్చులకు ఎట్లయినా వెళ్ళిపోతాయి. రూమ్ రెంట్, ఫుడ్, వీడ్ అంటే 30 నుంచి 40,000 పోతాయి. మినిమం 60-70,000 అయితే ఈజీగా కళ్ళు మూసుకొని. ఇంత వీక్లీ నువ్వు 5 గంటలు వీక్ మొత్తం ఎంత 140 గంటలు, వారానికి 5 రోజులు పని చేస్తే దినం 8 గంటలు. నువ్వు అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నువ్వు తక్కువ వర్క్ చేస్తే నీకు 60-70,000 రూపాయలు మిగులుతున్నాయి. నువ్వు ఇంకొంచెం ఓవర్ టైం చేసుకుంటావు అంటే నీకు ఈజీగా 1 లక్ష అయితే పంపించుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు స్టార్టింగ్ స్టేజ్ లో. తర్వాత ఇప్పుడు అది
నీ టాలెంట్ 6 నెలలు 7 నెలల తర్వాత నువ్వు చేసే కంపెనీలో కూడా నీకు ఇంక్రిమెంట్ అనేది Increment వస్తుంది, ఉంది, సాలరీ అది. ఇంక్రిమెంట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది ఈడైనా కానీ. అప్పుడు నీకు ఏ ఇంకా సాలరీ ఇంకా దేశమైనా పెరుగుతుంది. అంతే కానీ. లేదు అనేది ఏం లేదు, ఉన్నోడికి మంచిగానే ఉన్నది కానీ కష్టపడాలి. కష్టపడాలి అయితే ఇప్పుడు ఈడైతే మంచిగానే చేపని రాకినట్టు రాకుతుంది పనికైతే. కొంచెం టైం ఇవ్వాలి కదా, ఆ. టైం ఇవ్వాలి అంతే. వీడియో మంచిగా అనిపిస్తే ఒక లైక్ అయితే వేసేయరు, లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. మాల్టాలో మరిన్ని ముచ్చట్లు ముందు ముందరికి తీసుకొస్తా. జై హింద్.